నమస్కారం కిరణ్ శర్మ గారు. అఖండ ఐశ్వర్యమస్తు శివార్పణం. కార్తీక మాసంలో అక్షయ నవమి ఈ రోజుకి సంబంధించి ప్రత్యేకత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఈ రోజు ఏం చేస్తే మంచిది అంటారు? ఏ విధంగా కలిసి వస్తుంది అంటారు? సంకల్ప శక్తి ఛానల్లో అడిగిన ప్రశ్నలు కూడా కొత్తగా ఉన్నాయి. సో 10 మందికి ఉపయోగపడే అవకాశం. చాలా మందికి అక్షయ తదియ బాగా తెలుసు. అక్షయ తృతీయ బంగారం కొనాలి, సూపర్గా బంగారం కోట్ల కొద్ది కొనాలనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. సరే, అక్కడ బంగారం కొనకూడదు అనేది చాలా మంది చెప్పారు. అది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు బంగారం కొనాలి. ఈ అక్షయ నవమి రోజు కొనాలి, బంగారం కొనాలి. ప్లస్ దానానికి ప్రాధాన్యత. అక్కడ అక్షయ తదియ రోజున నీటి కుండ దానం చేయాలి. ఇది అక్షయ తృతీయ అక్షయ తదియ అని చెప్పేసి చెప్తుంటారు కదా, అక్కడ నీటి కుండ దానం చేయాలి. జస్ట్ ఒక నీళ్ళు, రాగి చెంబు నీళ్ళు పోసి ఆ దానం ఇస్తే చాలు. అసలు మీకు అక్షయం అవుతుంది. అంటే ఒక పాత్ర, ఒక వస్తువు ఏ దానం ఇస్తావో అది అక్షయం అవుతుంది నీకు. నువ్వు బంగారం దానం ఇస్తే అక్షయమైన బంగారం నీకు వస్తుంది. ఇక్కడ అక్షయ నవమి రోజున బంగారం కొని బంగారము ఒత్తి చేసి వెండి దీపంలో దానం ఇవ్వాలి. మీకు అక్షయమైనటువంటి బంగారం వస్తుంది. ఖచ్చితంగా మీకు ఒక మినిమంలో మినిమం ఎంత లేదన్నా 50 తులాల బంగారం కొనగలిగే శక్తి వస్తుంది. మరి ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఈ విషయం చేస్తారు కదా, తప్పకుండా. ఎప్పుడు వస్తుంది? అది 31వ తేదీ వస్తుంది. రేపు వచ్చే అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం అయింది. ఆ రోజు విశేషంగా మీరు కనుక ఈరోజు బంగారం కొనుక్కుంటే మంచిదే. కొనుక్కోవడం అనేది ఒక విశేషం. అలా అని చెప్పి పెంపర్లో పోయి కొనడం కాదు. కొన్న తర్వాత దానం చెప్పబడింది, కొంత దానం చెప్పబడింది. కాబట్టి ఈరోజు ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే సముద్ర స్నానం. అక్షయ నవమి రోజు కనుక మీరు ఎక్కడైతే సముద్రం ఉంటుందో సముద్ర స్నానం చేసిన వారికి విపరీతమైనటువంటి సమస్త రోగ నాశనం, సమస్త పాప పరిహారం, సమస్తమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది. ఎవరెవరికైతే ధనం కావాలనుకుంటున్నారో, ఎవరెవరైతే రోగంతో బాధపడుతున్నారో వీరందరూ కూడా ఈ అక్షయ నవమి రోజున సముద్రం స్నానం చేస్తే విశేషమని చెప్పబడింది. కాబట్టి ఇవి తప్పకుండా ఆచరిస్తే చాలా మంచి. నాకు తెలిసి విశాఖ ప్రాంతం ఉన్నవారు, చెన్నై ప్రాంతం ఉన్నవారు, దగ్గర వాళ్ళు మాత్రం సంతోషపడతారు ఈ మాట విని. వెంటనే స్నానాలు చేస్తారు. బంగారం కొనండి. కించిత్ బంగారం, ఒక తులం బంగారం కొంటే ఒక 1/2 గ్రామ్, ఒక 1/4 గ్రామ్ ఒక బంగారాన్ని దానం ఇస్తే ఈ దానం వల్ల మీకు అక్షయమైనటువంటి బంగారం మీకు వస్తుంది. అన్నదానం చేయండి, మీ ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. వస్త్రదానం చేయండి, వస్త్రానికి లోటు ఉండదు. ఎక్కడ ఇవ్వాలి? ఇవన్నీ కూడా నదీ తీరంలో కానీ, లేదా తులసి వనంలో కానీ, బిల్వం చెట్టు దగ్గర కానీ, అలాగే మనకి తులసి చెట్టు దగ్గర కానీ, ఉసిరిక చెట్టు దగ్గర కానీ, సముద్ర తీరమందు కానీ, నదీ తీరమందు కానీ, శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి స్వామికి చూపించి ఆ దీపంలో బంగారు ఒత్తిని దాంతో సహా బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన, లేదా ఒక ఉసిరికాయలో బంగారు పుల్లకుచ్చి ఆ దీపం ఇచ్చిన, బంగారాన్నే మీకు శక్తి ఉంది తొలగిస్తాను స్వామి ఇచ్చినా తప్పకుండా మంచిదే. అది యశస్సు కలిగిస్తుంది, మీకు అక్షయం అవుతుంది అది. కాబట్టి ఇటువంటి సమయించుకోండి. రెండవది, ఈ అక్షయ నవమిలో విశిష్టత ఏంటంటే దుర్గాదేవిని త్రిమూర్త్యాత్మకమైనటువంటి పూజ. త్రిపుర భైరవి, త్రిపురాత్మిక అని చెప్తుంటారు కదా. ఈ రోజున లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారిని తలుచుకుంటూ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ప్రీత్యర్థం సాయంకాలం పూట ఎవరికైతే మీరు సుమంగళిగా ఉన్నటువంటి వ్యక్తులకి, ముత్తైదువులకి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు వారికి ఎవరికైతే ఇస్తున్నారో మీకు దీర్ఘ సుమంగళి యోగం ఖాయం. అంటే మా భర్త చాలా ఇబ్బంది ఉంది స్వామి, డాక్టర్ చెప్పాడు 4th స్టేజ్ అన్నాడు, నాకేం తోచట్లేదు, దానం ఇవ్వండి. మీ భర్త మళ్ళీ ఒక 50 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే ఇతరుల కోసం లేదు. ఇక్కడ ఇంకొక విశేషం, లోకం బాగుండాలని కోరుకుంటున్నారు, అందరు బాగుండాలని కోరుకున్నారు. ఇక్కడ మీరు ఎవరైతే రోగ్రస్తున్నారో వాళ్ళందరికీ తగ్గడానికి, ఎవరికైతే పెళ్ళిళ్ళు కాదో వాళ్ళు పెళ్ళి అవ్వడానికి, ఎవరికైతే సంతానానికి, వాళ్ళందరూ కూడా ఎవరి లోకల్లో ఎవరికైతే ఎటువంటి బాధ ఉన్నాయో ఆ బాధలు పోవడానికి ఈ అక్షయ నవమి రోజున మీరు దానం చేయండి. కాసిన బియ్యం, ఒక టవల్ ముక్క, ఏదైతే బంగారం, వెండి దీపం, అది సాధ్యం కాలేదు ఒక ప్రమిదలో నెయ్యి వేసి ఒత్తివేసి అది బ్రాహ్మడికి దానం ఇవ్వండి. లోక కళ్యాణం కొరకు మీ దానం ఇవ్వండి. అందరికీ ఆ యొక్క దానం జరుగుతుంది, దాని యొక్క ప్రతిఫలం దక్కుతుంది. దానివల్ల మీరు చేసిన పుణ్యఫలం వల్ల మీకు అనుకూలత అవుతుంది. అంటే మీరు 100 మందికి 1000 మందికి దానం చేసిన ధనము, వస్త్రము, ఆనందం మీకు కలుగుతుందిగా, అటువంటి యోగ్యత మీకు పెరుగుతుందిగా. కాబట్టి అక్షయ నవమి రోజు మనం ఉపయోగించుకోవాలి. అటువంటి ప్రాశస్త్యమైంది సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు, దుర్గాదేవికి ఇష్టమైన రోజు. కాబట్టి మనం ఈ రోజున చేసుకునేటువంటి చేయగలిగితే మంచిది. అలాగే పుస్తక దానం చేస్తే విద్యా సంపన్నత. మా అమ్మాయి IIT చదువుతుందండి, మా అబ్బాయి IIT చదువుతున్నానండి, మా అబ్బాయి IIIT, మా అబ్బాయి IAS. మీ పిల్లల విద్యా బుద్ధుల అభివృద్ధి కొరకు ఈరోజు మీరు పుస్తక దానం చేయండి. అలాగే ఈరోజు వీలైతే వీణ దానం చేయండి, వేణువు దానం చేయండి. అంటే సంగీతమైనది, అలాగే విద్యాపరమైనది ఏదైనా సరే మీరు దానం చేస్తే మీ పిల్లల్లో విద్య బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి విద్యా సంపన్న కొరకు కూడా అక్షయ నవమి చాలా విశేషం.
ఇవి నేను చెప్పినటువంటి దేవాలయాల్లో తులసి వనంలో అటువంటి వాటి చేస్తే ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం, తొందరగా శీఘ్రంగా ఫలితం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సంతానం లేని వారు తులసి చెట్టు కింద కూర్చొని, తులసి చెట్టు అందరూ కూర్చొని, బిల్వ అందరూ కానీ ఉసిరిక చెట్టు కింద కూర్చొని దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణంగత అన్న ఈ శ్లోకం చదువుకుంటే తొందరలో నాకు తెలిసి ఒక 45 రోజుల్లో మీ యొక్క కడుపు పంట పండుతుంది. ఇది జరుగుతుంది. అటువంటి మహత్తుకునేది ఈ యొక్క అక్షయనవమి. కాబట్టి ఇంతటి అనుకూలమైనటువంటి మహావిష్ణు కాబట్టి అక్షయనవమి పండుగ చేసుకుంటే ఇంతకంటే విశేషం ఏంటమ్మా. కాబట్టి సముద్ర స్నానం చేయడం. ఇంకొకరికి ఎవరికైనా సరే 10 మందికి డబ్బు ఉంది, నేను చేయగలను స్వామి అనుకున్నప్పుడు ప్రదోష కాలంలో లక్ష్మీ హోమాన్ని చేసుకోవడం. ఇవాళ శుక్రవారం కదా, లక్ష్మీదేవి ప్రీతి అయిన రోజు, దుర్గమ్మకి ప్రీతి అయిన రోజు, సరస్వతికి ప్రీతి అయిన రోజు, కాబట్టి మంచి రోజు నవమి. కాబట్టి ఇంతటి అక్షయము కలిగినటువంటి నవమి కాబట్టి ఈరోజు ఎవరైనా సాయంకాల సమయంలో కనుక మీరు లక్ష్మీ హోమాన్ని కలిగించితే, అంటే చేయగలిగితే, శ్రీ సూక్త హోమం అంటారు దాన్ని, అది చేసుకోగలిగితే అద్భుతం. మీ ఇంట లక్ష్మికి లోటు ఉండదు. అంటే రూపాయల సంబంధించిన లక్ష్మి, ధనలక్ష్మికి లోటు ఉండదు. అది వెంటనే చేయగలిగితే ప్రదోష కాలంలో చేయండి. సూర్యాస్తమయానికి ముందు మొదలుపెట్టండి. లక్ష్మీదేవి ప్రీతి కొరకు చేయండి. ఐశ్వర్యం మీ ఇంట ఉంటుంది. మీరు కూడా ముఖేష్ అంబానీలు అవ్వచ్చు, లేదా అదానీలు అవ్వచ్చు, ఇంకా ఉన్నతమైనటువంటి ఆర్థికంగా ప్రపంచ కుబేరులు అవ్వచ్చు. ఏదైనా సాధ్యమే. అది గుర్తుపెట్టుకోండి. కొత్తగా యువత అంతా కూడా ఆంటర్ప్రినర్షిప్లో ఎక్కువ వెళ్తోంది, వ్యాపార నిమిత్తం వెళ్తున్నారు. మీరందరికీ ఇటువంటివి చేసుకోండి. తప్పకుండా మీ బుద్ధి వికాసం వల్ల వికసిత భారతంగా కావచ్చు, ప్రయోజనవంత భారతం వల్ల కావచ్చు, అలాగే ఆర్థిక భారతం కూడా ఎదిగి ఈ యువత వల్ల మనకి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటాయి. అటువంటి యోగ్యత పొందుకోవడానికి అక్షయనవమి రోజున 31/10/2025 రోజున శుక్రవారం రోజున మీరు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు పొందుకుంటారు. కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక విశిష్టత బాగా ఉంటుంది. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. శుభమస్తు. తప్పకుండా. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు.